Good morning, everyone. So, ival editorial start చేద్దాం. The title says Aadhaar as a hurdle. Hurdle అంటే అర్థం ఏంటి? ఒక అడ్డంకి, obstacle అని అర్థం. Obstacle. Inefficiencies in the Aadhaar project should not come in the way of welfare delivery. Aadhaar project లో ఉన్న ఇన్ఎఫిషియన్సీస్ అనేవి షుడ్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ వెల్ఫేర్ డెలివరీ. ఈ సంక్షేమ పథకాలను డెలివరీ చేసే మార్గంలో అవి అడ్డంకిగా ఉండకూడదు, దారిలో ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఆధార్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? మిస్యూజ్ జరగకుండా, వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకి, అర్హులకి, యాక్చువల్ బెనిఫిషరీస్కి అందాలి అనే ఉద్దేశంతో ఆధార్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఆధార్ అథెంటికేషన్ జరగలేదని, కార్డు లేదని, రకరకాల కారణాలతో అర్హులకి కూడా అందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా పేదవాడు ఆధార్ అథెంటికేషన్ జరగకపోవడం వల్ల, కార్డు లేకపోవడం వల్ల తన సంక్షేమ ఫలాలను అందలేకపోతే గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ పోయినట్టే కదా. అందుకని అలా రాశారు. The Supreme Court on Wednesday did the right thing by terming as serious the allegation by a petitioner that 3 crore ration cards were cancelled for not being linked with the Aadhaar database, and that these were connected to reported starvation deaths in some states. So దీని అర్థం ఏంటి? స్టార్వేషన్ అంటే ఆకలి, స్టార్వేషన్ డెత్స్ అంటే ఆకలి చావులు. చాలా స్టేట్స్లో ఆకలి చావులకి కారణమయ్యాయి. ఏం కారణమయ్యాయి? 3 కోట్ల రేషన్ కార్డ్స్ క్యాన్సిల్ అయ్యాయంట. ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి? ఫర్ నాట్ బీయింగ్ లింక్డ్ విత్ ది ఆధార్ డేటాబేస్. ఆధార్ డేటాబేస్తో రేషన్ కార్డ్స్ లింక్ అవ్వకపోవడం వల్ల 3 కోట్ల రేషన్ కార్డ్స్ క్యాన్సిల్ అయ్యాయి. 3 కోట్ల రేషన్ కార్డ్స్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? పబ్లిక్ డెలివరీ సిస్టమ్, పీడిఎస్ అంటాం. పబ్లిక్ డెలివరీ సిస్టమ్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డెలివరీ చూడండి ఒకసారి, ఈ సిస్టమ్ ద్వారా మనకి రేషన్ సరుకులు సబ్సిడీ ధరకు అందుతాయి. అవి అందక చాలా మంది చనిపోయారు. స్టార్వేషన్ డెత్స్, ఆకలి చావులు జరిగాయి కొన్ని స్టేట్స్లో అని చెప్పి ఒక అలిగేషన్ వచ్చింది. అలిగేషన్ అంటే ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఇట్ టర్మ్డ్ ఇట్ యాజ్ సీరియస్. ఈ ఆరోపణ చాలా తీవ్రమైనది, ఇది చాలా తీవ్రమైనది, ఇమీడియట్గా కన్సిడర్ చేయాల్సింది అని చెప్పి సుప్రీంకోర్టు అనింది. The unique identification scheme has been in existence for more than a decade, and recent data has estimated that nearly 90% of India's projected population has been assigned the Aadhaar number. ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ స్కీమ్ ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు దాటిపోయింది. హ్యాస్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ మోర్ దెన్ అ డెకేడ్. గుర్తుపెట్టుకోండి గ్రామర్ పాయింట్స్. ఫర్ ఎప్పుడు వాడతారు? పీరియడ్ ఆఫ్ టైంకి ఫర్ వాడతాం. 10 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలుగా అని చెప్పినప్పుడు పీరియడ్ ఆఫ్ టైంని ఫర్ వాడతాం. అదే 2010 నుండి అని చెప్పాలనుకోండి, సిన్స్ 2010. పాయింట్ ఆఫ్ టైంకి సిన్స్ వాడతాం, పీరియడ్ ఆఫ్ టైంకి ఫర్ వాడతాం. రైట్? 10 సంవత్సరాలకి పైగా అది ఎగ్జిస్టెన్స్లో ఉంది. అండ్ రీసెంట్ డేటా హ్యాస్ ఎస్టిమేటెడ్, రీసెంట్గా వచ్చిన డేటా ఏం ఎస్టిమేట్ చేసిందంటే దట్ నియర్లీ 90%, అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియాస్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ హ్యాస్ బీన్ అసైన్డ్ ఆధార్ నెంబర్. సో 90% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్కి ఆధార్ నెంబర్ ఆల్రెడీ అసైన్ అయ్యింది అని చెప్పి రీసెంట్ డేటా చెప్తుంది. ఫాలోయింగ్ ద కోర్ట్స్ జడ్జ్మెంట్ ఇన్ 2018, 2018లో మీకు ఒక కేసు వచ్చింది, కేఎస్ పుట్టస్వామి కేసు వచ్చింది. ఆధార్ గురించి కేసు. అసలు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నేను ఎందుకు ఇవ్వాలి, నా ఫింగర్ ప్రింట్, నా ఐరిస్ స్కాన్ ఎందుకు ఇవ్వాలి, అది నా ప్రైవసీకి సంబంధించింది అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది. రైట్ టు ప్రైవసీ గురించి మాట్లాడిన కేసు అది. ఆ కేసులో సుప్రీంకోర్టు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఒకటి, రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఫండమెంటల్ రైటే, ప్రాథమిక హక్కు కింద వస్తుంది. కానీ ఇట్ హ్యాస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏమీ చేయకూడదు అనడానికి లేదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానిలో భాగంగా వెల్ఫేర్ స్కీమ్ డెలివరీ కోసం మీ డీటెయిల్స్ తీసుకోవడం తప్పు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అక్కడ ఏం రాశారు? అప్హోల్డింగ్ ది ఆధార్ ప్రోగ్రామ్ యాజ్ అ రీజనబుల్ రెస్ట్రిక్షన్ అండ్ ఇండివిజువల్ ప్రైవసీ టు ఫుల్ఫిల్ వెల్ఫేర్ రిక్వైర్మెంట్స్ అండ్ డిగ్నిటీ అని ఒక 4-1 మెజారిటీతో బెంచ్ అప్పుడు తీర్పిచ్చింది. అని అప్పుడు చెప్పడం జరిగింది. ఏ 4-1 మెజారిటీ బెంచ్ హ్యాడ్ ఆల్సో రిజెక్టెడ్ ఎ రివ్యూ పిటిషన్ ఇన్ January 2021. 2021లో రివ్యూ పిటిషన్ పెట్టారు, దాన్ని కూడా ఆ బెంచ్ రిజెక్ట్ చేసింది. 4-1 మెజారిటీ అంటే 5 సభ్యుల ధర్మాసనం అంటాం తెలుగులో. 4 దాన్ని రిజెక్ట్ చేశారు, ఒకళ్ళు ఉండాలని చెప్పి చెప్పారు. రివ్యూని యాక్సెప్ట్ చేయాలన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో బేసికలీ ఇక్కడ ఏం మనకు అర్థమవుతుంది? 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైటే, అయినప్పటికీ ఇట్ హ్యాస్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. అది అబ్సల్యూట్ కాదు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటారు. 2 పదాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ రైట్స్ గురించి నేర్చుకునేటప్పుడు
లిబర్టీ గురించి నేర్చుకునేటప్పుడు రెండు పదాలు వస్తాయి. ఒకటి అబ్సల్యూట్, ఓకే. అబ్సల్యూట్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఎ రైట్ ఈజ్ అబ్సల్యూట్, దట్ మీన్స్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అండ్ ఇఫ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్ అబ్సల్యూట్, యూ కెన్ సే ఎనీథింగ్ టు ఎనీవన్. ఎవరినైనా ఏదైనా అనేసే హక్కు నీకు వచ్చినట్టు. ఎప్పుడు? ఇఫ్ ద రైట్ ఈజ్ అబ్సల్యూట్. కానీ వాట్ ఇఫ్ ద రైట్ ఈజ్ క్వాలిఫైడ్? క్వాలిఫైడ్ అంటే అర్థం ఏంటి? ఇట్ హ్యాస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ అది ఇంకొకరి డిగ్నిటీని భంగం కలిగించకూడదు, దేశ సార్వభౌమాధికారానికి సమగ్రతకి భంగం కలిగించకూడదు, రైట్? మన ఫ్రెండ్లీ నేషన్స్, మనం ఏ దేశాన్ని అయితే స్నేహితులుగా భావిస్తామో వాళ్ళకి ఇబ్బంది కలిగేలా మాట్లాడకూడదు. ఇలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సోషల్ ఆర్డర్ని, మన సొసైటీలో శాంతి భద్రతకి భంగం కలిగించేలా మాట్లాడకూడదు. ఇలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇలా రెస్ట్రిక్షన్స్ తో మనకు ఒక హక్కు ఉందనుకోండి, దాన్ని క్వాలిఫైడ్ అంటాం. క్వాలిఫైడ్ రైట్. ఏ రెస్ట్రిక్షన్స్ లేకపోతే అబ్సల్యూట్. ఇన్ఫాక్ట్ మనకి ఇచ్చిన ప్రాథమిక హక్కులన్నీ కూడా క్వాలిఫైడ్. ఏవి కూడా 100% రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉండవు. ప్రతిదీ హక్కు ఉంటుంది, హక్కుతో పాటు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్పారు? ఆధార్ ప్రోగ్రామ్ ఏం చేశారు? ఇది ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్ అన్నారు. దేనిపైన? ఇండివిజువల్ ప్రైవసీ. నాకు ఇండివిజువల్ ప్రైవసీ ఉంది, నాకు రైట్ టు ప్రైవసీ ఉంది, నేను ఏ డీటెయిల్స్ నేను ఇవ్వను అని చెప్పి అనడానికి లేదు. బికాస్ ఇట్ కమ్స్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్. వెల్ఫేర్ డెలివరీ కోసం, డిగ్నిటీ కోసం, రైట్, వెల్ఫేర్ రిక్వైర్మెంట్స్ కోసం, డిగ్నిటీ కోసం అవసరమైనప్పుడు మనం ఇవ్వాలి, డేటా ఇవ్వాలి. ఇవ్వను అనడానికి లేదు అని చెప్పి 2018 కేసులో చెప్పారు. తర్వాత రివ్యూ పిటిషన్ 2021లో కూడా కొట్టివేశారు. రివ్యూ పిటిషన్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మీరు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయండి, మళ్ళీ ఇంకోసారి చూడండి అని చెప్పి వేసే పిటిషన్ రివ్యూ పిటిషన్ అంటాం. క్వశ్చన్స్ అబౌట్ ద స్కీమ్స్ వ్యాలిడిటీ ఫర్ పబ్లిక్ పర్పసెస్ హ్యావ్ బీన్ పుట్ టు రెస్ట్. అంటే ఈ స్కీమ్ పబ్లిక్ పర్పసెస్ కి వాడొచ్చా వాడకూడదా అనే విషయంలో వచ్చిన ప్రశ్నలన్నీ కూడా హ్యావ్ బీన్ పుట్ టు రెస్ట్. వాటిని ఇంకా ఏం పుట్ టు రెస్ట్ అంటే ఏం చేయాలి, ఏం చెప్పాలి అంటే వాటికి ఇంకా మరి అవకాశం లేకుండా, క్వశ్చన్సే లేకుండా చేసేసారు అని అర్థం. ఎలా చెప్పాలంటే ఫినిష్ అని, సెటిల్ అయిపోయి అని అర్థం. ఫినిష్ అయిపోయింది, సెటిల్ అయిపోయింది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కేఎల్ రాహుల్ మనకి 2020 మ్యాచ్లు ఆడుతున్నప్పుడు వరుసగా 3 మ్యాచ్లు డక్అవుట్ అయ్యాడు. నిన్న మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడలేదు. సో దేర్ విల్ బి క్వశ్చన్స్ అబౌట్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్. కేఎల్ రాహుల్ ఉంచాలా తీసేయాలనే క్వశ్చన్స్ వస్తాయి. లెట్ అస్ సే ఇన్ ద లాస్ట్, రేపు జరగబోయే లాస్ట్ 2020లో సెంచరీ కొట్టాడు అనుకోండి 2020లో, అప్పుడు ఏమంటాం? క్వశ్చన్స్ అబౌట్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్ హ్యావ్ బీన్ పుట్ టు రెస్ట్. సో మరి ఇంకా క్వశ్చన్స్, ఎందుకంటే సూపర్ సెంచరీ కొట్టేశాడు, మరి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా గుర్తుంటుంది. అర్థమైందా? అంటే సెటిల్ అయిపోవడం, ఫినిష్ అయిపోవడం, ఇంకా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, తనకు ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నాడు. అలాగే ఆధార్ కార్డు పబ్లిక్ పర్పసెస్ కి వాడాలా లేదా అనే క్వశ్చన్స్ హ్యావ్ బీన్ పుట్ టు రెస్ట్. ఎందుకు? సుప్రీంకోర్టు చెప్పింది వాడొచ్చు అని. అది సెన్స్ అక్కడ. అంటే మెమరైజ్, వర్డ్ మీనింగ్ అలా మెమరైజ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎటువంటి సందర్భాల్లో వాడుతున్నారు అనేది తెలుసుకుంటే మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. అది నా మెథడాలజీ. చాలా మందికి మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పట్లేదు, ఇంగ్లీష్ టు తెలుగు చెప్పట్లేదు, పీడిఎఫ్ ఇవ్వట్లేదు, ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఆ రకమైన లెర్నింగ్ అనేది మీకు నిలబడదు మైండ్లో. ఎప్పుడైతే మీరు సందర్భాన్ని బట్టి ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలో అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్గా వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకపోయినా గుర్తుండిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఎక్కడ ఉండవు కదండి, నేను ఆలోచించి చెప్పాలి. నేను ఆలోచించి మీకు ఏం చెప్తే గుర్తుంటుందా అని చెప్పి నేను ఆలోచించి చెప్తున్నాను. సో దట్ ఈస్ ద వాల్యూ ఎడిషన్. ఆ వాల్యూ ఎడిషన్ మీరు అర్థం చేసుకున్న రోజున ఇంప్రూవ్ అవుతారు, సక్సెస్ సాధిస్తారు. బట్ that has not meant that concerns about the failures in the use of identity verification project have been allayed. ఇప్పుడే ఏం చెప్పారు? క్వశ్చన్స్ అన్ని కూడా పుట్ టు రెస్ట్ అని చెప్పారు. అంటే ఆధార్ కార్డు పబ్లిక్ డెలివరీ స్కీమ్స్ కి, ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ వెల్ఫేర్ డెలివరీ స్కీమ్స్ కి వాడాలా వాడకూడదా అనే విషయంలో ఎటువంటి క్వశ్చన్స్ లేవు. దే హావ్ బీన్ పుట్ టు రెస్ట్. క్రిస్టల్ క్లియర్ గా తేల్చేశారు. అయితే బట్ అన్నారు, కాంట్రాస్ట్. అక్కడ పాజిటివ్ గా చెప్పినప్పుడు ఇక్కడ నెగిటివ్ అవుతుంది. కానీ దట్ హ్యాస్ నాట్ మెంట్ దట్ కన్సర్న్స్ అబౌట్ ద ఫెయిల్యూర్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాజెక్ట్ హావ్ బీన్ అలైడ్. ఎల్ఏ అనే పదం నిన్న కూడా చూసాం మనం. ఎల్ఏ అంటే అర్థం ఏంటి? ఒక భయాన్ని, ఆందోళనని, బాధని, పెయిన్ ని తగ్గించడాన్ని ఎల్ఏ అంటాం. ఎల్ఏ కన్సర్న్స్ అంటే ఆందోళన, భయం, అనుమానాలు తగ్గించడం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాడాలా వాడకూడదు అనే విషయంలో క్లియర్, వాడాలి. కానీ ఆ వాడకంలో కన్సర్న్స్ ఉన్నాయి. ఏంటా కన్సర్న్స్? అబౌట్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు ఒకవేళ ఆధార్ ఐడెంటిఫికేషన్ ఫెయిల్ అయితే నాకు ఇక రేషన్ ఇవ్వడం మానేస్తారా?
నా ఆధార్ కార్డ్ నా బయోమెట్రిక్ ఫెయిల్ అయితే నాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం మానేస్తారా అనే క్వశ్చన్స్ వస్తాయి. నిజమైన బెనిఫిషియరీ ఏదో కారణాల వల్ల అథెంటికేషన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేవి కన్సర్న్స్. ఈ కన్సర్న్స్ కూడా ఇప్పటి వరకు అలై అయ్యాయా? దే ఆర్ నాట్ అలైడ్. అంటే ఆ కన్సర్న్స్ ని ఇంకా దే ఆర్ నాట్ పుట్ టు రెస్ట్. అర్థమైందా? కన్సర్న్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ దే ఆర్ పుట్ టు రెస్ట్, బట్ కన్సర్న్స్ ఆర్ నాట్ పుట్ టు రెస్ట్ యెట్. దే ఆర్ నాట్ అలైడ్. దీస్ ఇంక్లూడ్ inefficiencies in biometric authentication and updating, linking of Aadhaar with bank accounts, and the use of Aadhaar payment bridge. ఎన్ని ఉన్నాయి చూడండి కన్సర్న్స్. ఇన్ఎఫిషియన్సీస్ దేంట్లో? ఇన్ బయోమెట్రిక్ అథెంటికేషన్. నువ్వు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫింగర్ ప్రింట్ కానీ ఐరిస్ స్కాన్ కానీ చేసినప్పుడు కొన్నిసార్లు ఆ మిషన్స్ పనిచేయకపోవడం, ఐడెంటిఫై చేయలేకపోవడం ఇట్లాంటివి. అండ్ అప్డేట్ అవ్వకపోవడం, కొన్నిసార్లు డేటా అప్డేట్ అవ్వకపోవడం. లింకింగ్ ఆఫ్ ఆధార్ విత్ బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ కార్డ్ లింక్ అవ్వకపోవడం, ఇలాంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అండ్ ద యూజ్ ఆఫ్ ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్, ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ యూజ్ లో కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఈ కన్సర్న్స్ గురించి మాట్లాడుతున్నారు. విత్ బెనిఫిట్స్ అండర్ ద పీడిఎస్, okay, the NREGA and LPG subsidy, among other essentials, requiring individuals to have Aadhaar number, inefficiencies and failures have led to inconvenience and suffering for the poor. అర్థం చేసుకోండి. విత్ బెనిఫిట్స్ అండర్ ద పీడిఎస్ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది ఒకటి, ఇంకా ఎన్రెగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది, ఎల్పిజి సబ్సిడీ ఉంది. ఇవన్నీ దేని ద్వారా లింక్ అవుతాయి? ఆధార్ కార్డు. ఆధార్ కార్డుకి లింక్ అయిపోయి మీ ఆధార్ నెంబర్ అప్డేట్ అయ్యి మీ ఆధార్ డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటేనే మీకు బెనిఫిట్స్ వస్తాయి, లేకపోతే బెనిఫిట్స్ రావు. బయోమెట్రిక్ ఫెయిల్ అయినా రావు, ఏం చేసినా రావు. ఇప్పుడు వీటిలో కొన్ని ఇన్ఎఫిషియన్సీస్ వల్ల, ఆధార్ లింకేజెస్ లేకపోవడం వల్ల, అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ వల్ల ఏమైంది? పూర్కి, ద పూర్, ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మామూలుగా పూర్ అనే పదం రాసామనుకోండి, దాని మీనింగ్ ఏంటి? పేద తెలుగులో. ఇదేంటి? యాడ్జెక్టివ్. పూర్ మ్యాన్, పూర్ మ్యాన్ అంటే పేదవాడు, పేద మనిషి అంటాం. మరి ఇక్కడ ద పెట్టారు. ద పూర్ అంటే అర్థం ఏంటంటే పేదవాళ్ళంతా. ఇట్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ పూర్ పీపుల్. దిస్ బికమ్స్ ఎ నౌన్. ఇది నౌన్ అయిపోతుంది. ద మూమెంట్ యు పుట్ ద బిఫోర్ పూర్, ఇట్ బికమ్స్ ఒక పేదవాడు అని కాదు, పేదవాళ్ళంతా, ఆ కమ్యూనిటీ, ఆ గ్రూప్ ని రిప్రజెంట్ చేసినప్పుడు ద పూర్ అంటారు. వెన్ యూ సే ద రిచ్, ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ రిచ్ పీపుల్ అంటే మొత్తం డబ్బున్న వాళ్ళు, ఈ ధనవంతులంతా అన్నప్పుడు ద రిచ్. పెద్దవాళ్ళంతా, ముసలి వాళ్ళంతా ద ఓల్డ్, యువకులంతా ద యంగ్. అర్థమైందా? ఇలా ద పెట్టేసి పక్కన అడ్జెక్టివ్ పెట్టినప్పుడు ఇట్ రిప్రజెంట్స్ ఇలాంటి పదాలకి నౌన్ ఫామ్ లాగా మారిపోతుంది కంప్లీట్ గా. ఇది ఇంపార్టెంట్. సఫరింగ్ ఫర్ ద పూర్ అంటే ఒకళ్ళిద్దరని కాదు, పేదవాళ్ళందరికీ అదొక ఇన్కన్వీనియన్స్ గా, సఫరింగ్ గా మారిపోయింది. There are reports that show failures in authentication having led to delays in the disbursal of benefits, and in many cases in their denial due to cancellation of legitimate beneficiary names. ఈ రిపోర్ట్స్ కొన్ని మనకు వస్తూ ఉన్నాయి. ఏంటవి? దట్ షో ఫెయిల్యూర్స్ ఇన్ అథెంటికేషన్ చేసినప్పుడు ఫెయిల్ అవ్వడం వల్ల హ్యావింగ్ లెడ్ టు డిలేస్, దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, ఎందుకంటే మీ అథెంటికేషన్ ఫెయిల్ అయింది. ఆధార్ కార్డు ఉంది, బయోమెట్రిక్ ఉంది, కానీ ఫెయిల్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు, ఫెయిల్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళకి ఇవ్వాల్సిన, వాళ్ళకి డిలే, డిస్బర్సల్ అంటే మనం పంపిణీ చేయడం, డిలేస్ ఇన్ ద డిస్బర్సల్ ఆఫ్ బెనిఫిట్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ని పంపిణీ చేయకుండా డిలేస్ వస్తున్నాయి. అండ్ ఇన్ మెనీ కేసెస్, ఇంకా చాలా కేసెస్ లో ఇన్ దేర్ డినయల్, అసలు బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఎందుకు? డ్యూ టు క్యాన్సిలేషన్ ఆఫ్ లెజిటిమేట్ బెనిఫిషియరీ నేమ్స్. వాళ్ళ నేమ్స్ లేకపోవడం వల్ల, వాళ్ళ నేమ్స్ క్యాన్సిలేషన్ అయిపోవడం వల్ల. క్యాన్సిలేషన్ ఎందుకు? ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ అవ్వలేదు అనుకోండి, క్యాన్సిల్ చేస్తారు. ఆధార్ కి పాన్ కార్డ్ కి లింక్ అవ్వడానికి కొన్ని క్యాన్సిల్ అవుతాయి. ఇట్లా గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్ ఏవైతే కండిషన్స్ పెడుతుందో దాన్ని ఫుల్ఫిల్ చేయలేవన్నీ ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఈ క్యాన్సిలేషన్ వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ అందట్లేదు. అది ఇంకొక కన్సర్న్. ఈ రెండు కన్సర్న్స్ గురించి మాట్లాడతారు. The government had promised that exemption mechanisms that would allow for overriding such failures will help beneficiaries still avail subsidies and benefits despite system failures. Government ఏమంటుంది? ప్రామిస్ చేసింది. హ్యాడ్ ప్రామిస్డ్ అంటే ఇంతకు ముందే పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పారు, ఒకప్పుడు ప్రామిస్ చేసింది. ఏమని? దట్ ఎగ్జంప్షన్ మెకానిజమ్స్. ఎగ్జంప్షన్ అంటే అర్థం ఏంటి? ఒక రూల్ కి ఎగ్జంప్షన్. ఓకే, ఇలా చేయాలి అలా చేయాలంటారు. సార్ మాకు ఎగ్జంప్షన్ ఇవ్వరా అంటారు. అంటే మాకు కొంచెం దాని నుంచి వెసులుబాటు ఇవ్వరా, ఆ రూల్ నుంచి లేకపోతే ఆ కండిషన్ నుంచి వెసులుబాటు ఇవ్వరా. ఆధార్ కార్డు అథెంటికేషన్ చేస్తేనే బెనిఫిట్ రావాలనేది కండిషన్. ఎగ్జంప్షన్ ఇస్తే ఆధార్ కార్డు అథెంటికేషన్ లేకపోయినా సరే వేరే ఏదో పాన్ కార్డు ఇచ్చి ఇవ్వడమో, రేషన్ కార్డు తీసుకుంటే ఇవ్వడమో చేయడం, అది ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్ మెకానిజమ్స్ దట్ వుడ్ అలౌ ఫర్ ఓవర్ రైడింగ్ సచ్ ఫెయిల్యూర్స్. అలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాటిని ఓవర్కమ్ చేసి, మామూలుగా అథెంటికేషన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఇవ్వకూడదు.
కానీ ఒక రూల్ ని ఓవర్ రైడ్ చేయడం అంటే సంథింగ్ దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్. గుర్తుపెట్టుకోండి, ఓవర్ రైడింగ్ మెకానిజం అంటారు, ఓవర్ రైడింగ్ రూల్ అంటారు. అంటే వన్ రూల్ ఓవర్ రైడ్స్ అనదర్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది అదర్. రెండు రూల్స్ ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి, అప్పుడు ఏం చెప్తారు? ద ఫస్ట్ వన్ ఓవర్ రైడ్ ద సెకండ్ వన్ అన్నప్పుడు సెకండ్ వన్ కంటే ఫస్ట్ వన్ పవర్ఫుల్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు పాలిటీ చదివేటప్పుడు, యూపీఎస్సీ కోసం పాలిటీ చదివేటప్పుడు సబ్జెక్ట్స్ ని మీకు తెలిసే ఉంటుంది, 3 లిస్టుల కింద డివైడ్ చేస్తారు. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ పైన పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్టుల పైన స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేస్తుంది, కన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ పైన అటు పార్లమెంటు ఇటు స్టేట్ లెజిస్లేచరు రెండు కూడా చట్టాలు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒకే సబ్జెక్ట్ పైన, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ ఇన్ కన్కరెంట్ లిస్ట్, దానిపైన యూనియన్ అంటే పార్లమెంట్ ఒక చట్టం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకో చట్టం చేసింది. ఇప్పుడు ఈ రెండు కాన్ఫ్లిక్ట్ అయ్యాయి అనుకోండి, ఏది ప్రివైల్ అవుతుంది? పార్లమెంట్ చేసిన చట్టమే ఓవర్ రైడ్ చేస్తుంది దేన్ని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని. ఎందుకంటే యూనియన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ స్టేట్. అర్థమైంది? ఇక్కడ ఓవర్ రైడ్ అంటే మీనింగ్ ఒకే విషయానికి రెండు వచ్చినప్పుడు ఒకదానికంటే ఒకటి ఇంకోటి పవర్ఫుల్ గా ఉండడం, ఒకదానికంటే ఒకటి బెటర్ గా ఉండడం. ఇక్కడ ఓవర్ రైడింగ్ సచ్ ఫెయిల్యూర్స్ అంటే అర్థం ఏంటి? మామూలుగా లెక్క ప్రకారం అథెంటికేషన్ చేసినప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, ఇవ్వకూడదు. ఓవర్ రైడ్ చేస్తే ఇవ్వకూడదు అనే రూల్ ఇప్పుడు ఓవర్కమ్ చేస్తున్నాం. సో యూ కెన్ గివ్ బై లుకింగ్ ఎట్ సమ్ అదర్ ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ మెకానిజం. అది విషయం అనమాట. గవర్నమెంట్ ఏముంటుందంటే, మేము ఎగ్జామ్షన్ మెకానిజమ్స్ పెట్టాము, ఒకవేళ అలాంటి ఫెయిల్ అయినా సరే వాటిని ఓవర్ రైడ్ చేసే మెకానిజం పెట్టాము, దానివల్ల బెనిఫిషరీస్ కి ఇంకా స్టిల్ అవైల్ సబ్సిడీస్ అండ్ బెనిఫిట్స్, సబ్సిడీస్ బెనిఫిట్స్ అవైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిస్పైట్ సిస్టమ్ ఫెయిల్యూర్, సిస్టమ్ ఫెయిల్ అయినా సరే ఇవన్నీ పొందే అవకాశం దాని ద్వారా ఉంటుంది అని గవర్నమెంట్ చెప్పింది, ప్రామిస్ చేసింది ఇంతకు ముందు. That has been the response by the government to the recent petition as well. రీసెంట్ గా వేసిన పిటిషన్ కూడా గవర్నమెంట్ అదే చెప్తుంది, మేము ఎలా చేస్తాము, ఎగ్జంప్షన్ ఇస్తాము, వేరే దాని ద్వారా చేస్తాము, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. కానీ but reports from states such as Jharkhand from 2017 for example suggest that there have been starvation deaths because of the denial of benefits and subsidies. గవర్నమెంట్ ఏమో అప్పుడు అలాగే చెప్పింది, ఈ రోజు కూడా ఇలాగే చెప్పింది. కానీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఎస్పెషల్లీ స్టేట్స్ లైక్ జార్ఖండ్ నుంచి స్టార్వేషన్ డెత్స్ ఉన్నాయి, అంటే ఆకలి చావులు అనేది మనం చూస్తున్నాము. ఎందువల్ల? బికాస్ ఆఫ్ ద డినయల్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ సబ్సిడీస్ మరియు బెనిఫిట్స్ డినై చేయడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల వీఆర్ సీయింగ్ ఆకలి చావులు, స్టార్వేషన్ డెత్స్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఏమో మేము ఎలా చేస్తామంటుంది, కానీ ఇలాంటివి కూడా చూస్తున్నాం. బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ are but expected of a large scale technology intensive project such as the UID. ఇక్కడ ఆర్ బట్ అనేది ఎలా వాడాలి అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేసాం. రెండు మీనింగ్స్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే షీ ఈజ్ బట్ యంగ్ అని రాశారు అనుకోండి, షీ ఈజ్ జస్ట్ యంగ్, ఆ మీనింగ్ వస్తుంది. షీ ఈజ్ జస్ట్ అనే మీనింగ్ ఒకటి వస్తుంది, ఇలా ఈజ్ తర్వాత బట్ లేదా ఆర్ ప్లస్ బట్ అని రాసినప్పుడు. ఇంకో దగ్గర ఏం కనిపిస్తుందంటే నథింగ్ బట్ అనే మీనింగ్, ఆర్ నథింగ్ బట్, ఆ నథింగ్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. అర్థమైందా? హీఈస్ నథింగ్ బట్ ఏ రిచ్ గై, అంటే వాడు ఒక రిచ్ గై, మోర్ అంతకంటే ఎక్కువేం కాదు, డబ్బున్నోడు అంతే అని చెప్పినప్పుడు ఏమంటాం? హీఈస్ నథింగ్ బట్ ఏ రిచ్ గై. సో ఆ సెన్స్ లో కూడా వాడొచ్చు. ఇక్కడ ఏది ఫిట్ అవుతుందని మనం చూసినప్పుడు నథింగ్ బట్టే కొంచెం ఫిట్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ లార్జ్ స్కేల్ టెక్నాలజీ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్ సచ్ యాజ్ యుఐడి లాంటి ప్రాజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి వస్తాయి అనే సెన్స్ వస్తుంది. అంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ అనేవి కామన్, వచ్చేస్తాయి, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ అనే మీనింగ్ లో మనం తీసుకోవాలి. Despite being designed to store finger and iris scans of most users, doubts about the success rates of authentication and the generation of false negatives have always persisted, more so for laborers and tribal people. చూడండి ఇక్కడ ఏం రాశారు? డిస్పైట్ బీయింగ్ డిజైన్ టు స్టోర్ ఫింగర్ అండ్ ఐరిస్ స్కాన్స్ ఆఫ్ మోస్ట్ యూజర్స్. అంటే అర్థం ఏంటి? ఫింగర్ అండ్ ఐరిస్ స్కాన్స్, ఐరిస్ అంటే కళ్ళ తాలూకా ఇవి, వాటిని స్టోర్ చేయడానికి డిజైన్ చేసినప్పటికీ, అంటే అన్ని రకాల యూజర్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్స్ ని స్టోర్ చేయడానికి డిజైన్ చేయబడినప్పటికీ డౌట్స్ అబౌట్ ద సక్సెస్ రేట్స్ ఆఫ్ అథెంటికేషన్ లో సక్సెస్ రేట్స్ పైన డౌట్స్ అండ్ ది జనరేషన్ ఆఫ్ ఫాల్స్ నెగిటివ్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాల్స్ నెగిటివ్? కోవిడ్ టెస్ట్కి వెళ్ళారు అనుకోండి, మీకు పాజిటివ్ ఉంది, యాక్చువల్గా మీకు పాజిటివ్ కోవిడ్ ఉంది, కానీ అక్కడ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? ఫాల్స్ నెగిటివ్ అంటాం. నెగిటివ్ అంటే అర్థం ఏంటి? మీకు కోవిడ్ లేదని, మీకు ఉంది కానీ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఫాల్స్ నెగిటివ్.
అదే మరి ఫాల్స్ పాజిటివ్ అంటే అర్థం ఏంటి? పాజిటివ్ అంటే అర్థం ఏంటి? మీకు కోవిడ్ ఉంది అని అర్థం. కానీ ఫాల్స్ పాజిటివ్ అంటే మీకు లేదు కానీ ఉందని చూపించింది. లేకుండా ఉందని చూపిస్తే ఫాల్స్ పాజిటివ్, ఉండి లేకుండా చూపిస్తే ఫాల్స్ నెగిటివ్. అంటే ఇప్పుడు నీకు బయోమెట్రిక్ డేటా నువ్వు ఆల్రెడీ ఇచ్చావు, కానీ నువ్వు అథెంటికేషన్కి వెళ్ళినప్పుడు అది లేదని చెప్తుంది అనుకోండి, ఫాల్స్ నెగిటివ్. ఎందుకంటే నీ డేటా ఆల్రెడీ ఉంది కానీ మిషన్ పని చేయట్లేదు సరిగ్గా, మన ఫింగర్ ప్రింట్స్ అది స్కాన్ చేయలేకపోతుంది, దాన్ని ఫాల్స్ నెగిటివ్ అంటాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాల్స్ నెగిటివ్. ఈ ఫాల్స్ నెగిటివ్స్ హ్యావ్ ఆల్వేస్ పర్సిస్టెడ్, అంటే ఎప్పుడు ఉన్నాయి అవి. పర్సిస్ట్ అంటే టు బీ దేర్, టు కంటిన్యూ టు బీ దేర్. ఓకే, ప్రాబ్లమ్స్ పర్సిస్ట్ ఈవెన్ టుడే అంటే అర్థం ఏంటి? సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. సంథింగ్ దట్ కంటిన్యూస్ టు బి దేర్ ఈస్ కాల్డ్ పర్సిస్టెంట్ ప్రాబ్లం. పర్సిస్టెంట్ ఎఫర్ట్ అన్నారు అనుకోండి, మీరు ఆపకుండా ఎఫర్ట్ పెడుతూ ఉండాలి. ఓన్లీ విత్ పర్సిస్టెంట్ ఎఫర్ట్ యూ కెన్ క్రాక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని మనం క్రాక్ చేయగలం. పర్సిస్టెంట్ గా వదలకుండా కంటిన్యూస్ గా చేస్తేనే మనం క్రాక్ చేయగలం. అది అలాంటి మీనింగ్ మనం తీసుకోవాలి. మోర్ సో ఫర్ లేబరర్స్ అండ్ ట్రైబల్ పీపుల్. లేబరర్స్ కి మరియు ట్రైబల్ పీపుల్స్ కి కూడా, అంటే వాళ్ళకి ఎక్కువగా, కూడా అని కాదు, ఎక్కువగా వాళ్ళకి. ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళ లేబర్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినప్పుడు చేతులు, మనం సుఖంగా ఉండేవాడికి చేతులు బాగానే ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్ బాగానే ఉంటాయి, వీళ్ళు రోజంతా కష్టపడతారు, సో ఇష్యూస్ వస్తాయి. దోస్ ఎంగేజ్డ్ ఇన్ మాన్యువల్ అండ్ హార్డ్ లేబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ససెప్టబుల్ టు ఫింగర్ ప్రింట్ చేంజెస్ ఓవర్ టైమ్. ససెప్టబుల్ అంటే అర్థం ఏంటంటే, ఇఫ్ యువర్ ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ చూసుకోండి, వల్నరబుల్ టైప్ లో వస్తుంది అనమాట మీకు. పీపుల్ లివింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్ ఆర్ మోర్ ససెప్టబుల్ టు డెంగ్యూ. అంటే అర్థం ఏంటి? ఆ స్లమ్ ఏరియాస్ లో ఉండే వాళ్ళు దోమలు కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మలేరియా లాంటి ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దే ఆర్ మోర్ లైక్లీ టు బి ఇన్ఫ్లుయెన్స్, దే ఆర్ మోర్ లైక్లీ టు బి హార్మ్డ్ అని అర్థం. ఇక్కడ కూడా అదే, ఆర్ ససెప్టబుల్ టు ఫింగర్ ప్రింట్ చేంజెస్ ఓవర్ టైం. రోజంతా మాన్యువల్ లేబర్ లో ఉండే వాళ్ళు ఫింగర్ ప్రింట్ లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటాయి. ఫింగర్ ప్రింట్ యాక్చువల్ స్ట్రక్చర్ మారిపోదు కానీ షేప్ మారిపోతుంటుంది. ఒరిజినల్ అలాగే ఉంటుంది కానీ ఎక్కువ కష్టపడడం వల్ల ఆ షేప్స్ మారే అవకాశాలు ఉంటాయి అనేది ఇక్కడ ఉద్దేశం. దానివల్ల ఏమవుతుందంటే ముందు మనం ఇచ్చిన దానికి దీనికి ఎక్కడో మిస్ మ్యాచ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ ప్రాక్టీస్ లో అంటే మన యాక్చువల్గా జరిగేది ఏంటి అని చెప్పినప్పుడు ఇన్ ప్రాక్టీస్ అంటాం. థియరిటికల్ గా 100 చెప్పొచ్చు కానీ ఆన్ గ్రౌండ్ జరిగేది ఏంటి అని చెప్పినప్పుడు ఇన్ ప్రాక్టీస్ అని అంటాం. ఇన్ ప్రాక్టీస్ బెనిఫిషరీస్ have tended to use Aadhaar cards as identity markers, but there have been instances of people losing cards and being denied benefits. జనరల్ గా ఇప్పుడు ఆధార్ కార్డ్స్, ఇప్పుడు ఐడెంటిటీ అనగానే ఫస్ట్ ఆధార్ కార్డ్ చూపించండి అంటారు. సో బెనిఫిషరీస్ అందరూ కూడా ఆధార్ కార్డ్ ని చూపించడం అనేది అలవాటు అయిపోయింది. హ్యావ్ టెండెడ్, ఇప్పుడు ఐ హ్యావ్ ఎ టెండెన్సీ టు డూ సంథింగ్ అంటే నేను అది చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను, అది ఎక్కువగా చేస్తుంటారు అనే మీనింగ్ వస్తుంది. అర్థమైందా? టెండెన్సీ, టెండ్, ఒక పర్టికులర్ వేలో మనం బిహేవ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ టెండెన్సీ టు యూజ్ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వైల్ టీచింగ్. నేను టీచింగ్ చేసేటప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేది నాకు న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటుంది. సో రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా ఆ రకమైన బిహేవియర్ నేను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాను. అండ్ సమ్ టీచర్స్ హ్యావ్ ఎ టెండెన్సీ టు యూజ్ లాట్ ఆఫ్ పిక్చర్స్ వైల్ ప్రెజెంటింగ్. వాళ్ళు పిక్చర్స్ ఎక్కువగా, మన పావని మేడం తీసుకోండి, రీసెంట్ గా మనకి ఫ్యాకల్టీగా వచ్చారు యూపీఎస్సీకి, షీ యూజెస్ లాట్ ఆఫ్ పిక్చర్స్ వైల్ డెమాన్స్ట్రేటింగ్ క్లాస్ చెప్పేటప్పుడు ఎక్కువగా పిక్చర్స్ ఉపయోగించి ఇంట్రెస్టింగ్ గా చెప్తారు ఆవిడ. అంటే సమ్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ టెండెన్సీస్. స్టూడెంట్స్ తీసుకుంటే సమ్ పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు రీడ్ ఎ లాట్ ఇన్ ద నైట్. ఓకే, ఎట్ నైట్ ఎక్కువగా చదవడానికి వాళ్ళు టెండెన్సీ చూపుతారు. కొంతమంది దే టెండ్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. ఓకే, ఎక్కువగా మార్నింగ్ లేవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. సో ఇలా అనమాట. అర్థమైందా? టెండెన్సీ అంటే లైక్లీ అనమాట, ఏ సెన్స్ లో మనం ఎక్కువగా చేస్తాం. మీకు ఎగ్జాంపుల్స్ బట్టి అర్థం చేసుకోండి. ఫ్రీక్వెంట్లీ బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ వే అని అర్థం. సో జనరల్ గా ఏం చేస్తారు మన జనాలందరూ కూడా హ్యావ్ టెండెడ్, ఫ్రీక్వెంట్ గా ఏం చేసేవాళ్ళు టు యూజ్ ఆధార్ కార్డ్స్ ఐడెంటిటీ మార్కర్స్ గా ఉపయోగిస్తారు. బట్ దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ పీపుల్ లూజింగ్ కార్డ్స్. సో చాలా మనం కేసెస్ చూస్తున్నాం, జనాలు ఏమో ఆధార్ కార్డ్స్ కోల్పోతున్నారు, పోతుంటాయి ఏదైనా సరే. అండ్ బీయింగ్ డినైడ్ బెనిఫిట్స్, దానివల్ల ఆబ్వియస్ గా బెనిఫిట్స్ అనేది డినై చేయబడుతున్నారు. గివెన్ ద స్కేల్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఈ స్కేల్ అంటే సైజ్, ఇంత పెద్ద ప్రాబ్లం కాబట్టి, కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ that the problem is of a huge scale, the central and state governments would do well to allow alternative identification so that genuine beneficiaries are not denied due subsidies. చూడండి దీని అర్థం ఏంటి?
స్కేల్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ హ్యూజ్. ఎందుకంటే అసలు సెసలు పేదవాడు నష్టపోకూడదు, స్టార్వేషన్ డెత్స్ ఉండకూడదు. పీడిఎస్ సిస్టమ్ తీసుకురావడం ఆకలి చావులను ఆపడానికే కదా. పేదవాడు డబ్బు లేక అన్నం తినలేని పరిస్థితి రాకూడదనే తక్కువ ధరకే 5 రూపాయలకు బియ్యం, షుగర్ ఇట్లాంటివన్నీ తక్కువ ధరకే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మన యాక్చువల్ ఇంటెన్షన్ పేదవాళ్ళని హెల్ప్ చేయడానికి, ఆ ఇంటెన్షన్ మరి ఫుల్ఫిల్ అవ్వట్లేదు కదా టెక్నాలజీ వల్ల. అందుకని ఏం చేయాలి? కన్సిడరింగ్ ఆల్ దిస్, ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ వుడ్ డూ వెల్ అంటే ఇలా చేస్తే మంచిది, ఇలా చేసి ఉండాలి. ఏం చేసి ఉండాలి? టు అలో ఆల్టర్నేటివ్ ఐడెంటిఫికేషన్. ఒకవేళ ఆధార్ ఫెయిల్ అయితే వేరే ఏదన్నా కార్డు చూపించి ఐడెంటిఫికేషన్ చేసే అవకాశం కల్పించాలి. ఎందుకట? సో దట్ జెన్యూన్ బెనిఫిషరీస్ ఆర్ నాట్ డినైడ్ డ్యూ సబ్సిడీస్. డ్యూ అంటే వాళ్ళకి రావాల్సిన, జెన్యూన్ గా వాళ్ళకి దక్కాల్సిన సబ్సిడీస్ వాళ్ళకి దక్కకుండా పోకూడదు. ఆర్ నాట్ డినైడ్. వాళ్ళకి రావాల్సిన సబ్సిడీస్, న్యాయంగా వాళ్ళకి చెందాల్సిన సబ్సిడీస్ వాళ్ళు దక్కకుండా పోకుండా ఉండేందుకు ఆల్టర్నేటివ్ ఐడెంటిఫికేషన్ ని అలో చేయాలి అని చెప్పి అంటున్నారు. ద క్వశ్చన్ ఆఫ్ ఫ్రాడ్ కెన్ స్టిల్ బి అడ్రస్డ్ బై ద యూజ్ ఆఫ్ అదర్ వెరిఫికేషన్ కార్డ్స్. ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది కదా అని మీరు అంటారు. సో వేరే వెరిఫికేషన్ కార్డ్స్ వాడండి. ఆధార్ ఫెయిల్ అయినప్పుడు ఆధార్ ఏదో రోజు మళ్ళీ అప్డేట్ చేసుకుంటారు, ఈ లోపు వేరేది వాడండి, బెనిఫిట్స్ డినై చేయొద్దు అని చెప్పి అంటున్నారు. అండ్ బై డీసెంట్రలైజ్డ్ డిస్బర్సల్ ఆఫ్ సర్వీసెస్ అట్ ద పంచాయత్ లెవెల్. పంచాయత్ లెవెల్లో డీసెంట్రలైజ్డ్, ఒక దగ్గర కాకుండా ఏ లెవెల్కి ఆ లెవెల్కి వెళ్ళి సర్వీసెస్ డెలివర్ చేస్తే వెరిఫికేషన్ అనేది ఈజీ. అక్కడ ఉన్న వాళ్ళకి ఎలాగూ వాళ్ళు జెన్యూనా కాదనేది తెలిసిపోతుంది అనేది ఇంకో ఉద్దేశం. సో ఈ ఎడిటోరియల్ యొక్క ప్రైమ్ ఉద్దేశం ఏంటంటే, ఆధార్ కార్డు ఉపయోగించడం వల్ల మంచి ఎంత జరుగుతుందో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి కొంచెం చెడు కూడా జరుగుతుంది. ఆ చెడుని అడ్రస్ చేయాలి, లేకపోతే పేదవాడు నష్టపోతాడు. పేదవాళ్ళకి ఆకలి చావులు జరగకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ షుడ్ అలో ఫర్ ఆల్టర్నేటివ్ వెరిఫికేషన్ మెకానిజమ్స్ ఇన్ ద మీన్ వైల్ అనేది దీని యొక్క సమ్మరీ. దట్స్ ఇట్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీలో ఎవరైనా ఉంటే విశాఖపట్నంలో April 1 నుంచి మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఆఫ్లైన్ లో. ఆన్లైన్ లో కూడా April 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ వాళ్ళు ఇవాళ 19th, రేపు 20, ఇవాళ రేపట్లో జాయిన్ అయితే 50,000 రూపాయల ఫీజు, అది కూడా నెలకి 5,000 రూపాయల ఇన్స్టాల్మెంట్స్ తో మీరు జాయిన్ అవ్వచ్చు. 21వ తారీఖు నుంచి ఫీజు పెరుగుతుంది, 5,000 రూపాయలు ఫీజు పెరుగుతుంది, 50 కాస్త 55,000 రూపాయలు అవుతుంది. సో జాయిన్ అవ్వాలనే ఆలోచన ఉన్న వాళ్ళు డూ ఇట్ బిఫోర్ టుమారో ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ఆన్లైన్. ఆఫ్లైన్ కి వైజాగ్ రావాలనుకునే వాళ్ళకి ఈ నెల 31వ తారీఖు వరకు టైం ఉంది. ఇనాగరల్ ఫీ 60,000 రూపీస్, అది కూడా 12 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు. ఈ నెలాఖరు వరకు మీకు టైం ఉంది. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. రోజు 7 నుంచి 8 గంటలకి మీకు క్లాస్ జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని కోర్స్ ఫీజులు April 1 నుంచి పెరుగుతాయి. సో ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా సరే డూ ఇట్ బిఫోర్ 31st March. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఫీజులన్నీ పెరగబోతున్నాయి. కొంచెమే పెరుగుతాయి కానీ పెరగడం అయితే తప్పదు. ఆల్రెడీ నేను చాలా తక్కువ ఫీజెస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇన్స్టాల్మెంట్స్ తో రన్ చేస్తున్నాను. ఇంకా ఎలా అవుతుందంటే సస్టైనబిలిటీ ప్రాబ్లం అయిపోతుంది. రన్ చేయలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, మీకు నేను న్యాయం చేయలేను. సో సస్టైనబుల్ గా ఫ్యాకల్టీని అందరినీ సిస్టమ్ని నడపాలి అంటే పెంచక తప్పదు. సో కొంచెం పెంచాల్సి వస్తుంది. అది వద్దు అనుకునే వాళ్ళు 31st లోపే ఏ కోర్సులోనైనా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్.